హాయ్ మామ. పార్ట్ 1 లో మనం చాలా వరకు సస్పెన్స్ ని బిల్డ్ చేసాం, టైం మిస్టరీస్ కి ఫౌండేషన్స్ వేసాం, పాస్ట్ అండ్ ప్రెజెంట్ కి మధ్య ఉన్న ఫస్ట్ కనెక్షన్ ని చూపించాం. కానీ అది కేవలం ఆరంభం మాత్రమే. ఈ రోజు చెప్పుకోబోయే ఈ పార్ట్ 2 లో కథ మరింత డీప్ గా వెళ్తుంది. కొత్త క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అవుతాయి. అలానే 2019 లో ఉన్న వాళ్ళ లైఫ్స్ 1986 వాళ్ళతో ఎలా కనెక్ట్ అయ్యాయో బయటపడుతుంది. అంతకంటే ముఖ్యంగా ప్రెజెంట్ లో తీసుకుంటున్న ప్రతి డెసిషన్ కి ఆల్రెడీ ఒక పాస్ట్ ఉంటుందని వారికే తెలియకోకుండా అందరూ ఈ టైం గేమ్ లో భాగమైపోతారు. సో ఆ పాస్ట్ అండ్ ప్రెజెంట్ కి ఉన్న లింక్ ఏంటి అండ్ వాళ్ళందరి మధ్య ఉన్న సీక్రెట్స్ ఏంటో ఈ రోజు వీడియోలో చూద్దాం. సో హాయ్ మామా, వెల్కమ్ టు జేపీ ఎక్స్ప్లెయిన్ సిరీస్ డార్క్ పార్ట్ 2. ఎపిసోడ్ 4 డబుల్ లైఫ్స్. ఓపెనింగ్ సీన్ మనకు విండెన్ నగరంలో ఉన్న అదే బంకర్ ని చూపిస్తారు. అక్కడ ఒక టాటూ వేసుకున్న వ్యక్తిని చూస్తాం. ఇంకా అతను ఆ బెల్ట్ మెషిన్ ద్వారా చనిపోయిన శవాలను శుభ్రం చేస్తూ ఉంటాడు. అండ్ అతను ఎవరు, ఎందుకు శుభ్రం చేస్తున్నాడో మనకి పోన్ తెలుస్తుంది. అదే టైంలో మనకి కొన్ని సింబల్స్ ని చూపిస్తారు. బ్యాక్గ్రౌండ్ లో మనకు ఒక వాయిస్ కూడా వినిపిస్తూ ఉంటది. ఇంకా ఆ వాయిస్ లో ఇలా ఉంటది: బ్లాక్ హోల్ ని విశ్వంలో ఉన్న నరక ద్వారాలుగా భావిస్తారు. అందులో పడినది ఏదైనా సరే పూర్తిగా మాయమైపోతుంది. కానీ ఇక్కడే కొన్ని ప్రశ్నలు మన మనసులో కలుగుతాయి. ఈ బ్లాక్ హోల్ లో పడినవి పూర్తిగా మాయం అవుతాయి అంటారు. నిజంగా మాయం అవుతాయా, లేదంటే ఎక్కడికైనా వెళ్తాయా? ఇంకా బ్లాక్ హోల్ వెనుక ఏముంది? ఇన్ కేస్ అందులోకి స్పేస్ అండ్ టైం వెళ్తే అవి కూడా మాయమైపోతాయా, లేదా స్పేస్ టైం రెండూ కలిసి ఒక అంతులేని చక్రంలా మారిపోతాయా, లైక్ ఎ లూప్? ఒకవేళ అలానే గనక జరిగితే భవిష్యత్తు గతాన్ని ప్రభావితం చేస్తుందా? ఎందుకంటే టైం సర్క్యులర్ లో ఉంటుంది కదా. అయితే మనం విధి అని అనుకునేది నిజంగా విధేనా, లేక మన లైఫ్ లో ముందే నిర్ణయించబడి ఉంటుందా అని. నిజానికి ఈ ప్రశ్నలన్నీ కూడా ఈ సిరీస్ కి పర్ఫెక్ట్ గా సింక్ అయి ఉంటాయి. అండ్ అది ఎలా అనేది సిరీస్ ఎండింగ్ లో మీకే అర్థమవుతుంది. అండ్ ఇందాక చూపించిన సింబల్స్ అన్నిటి గురించి కూడా చాలా క్లియర్ గా ఫ్లోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ సింబల్స్ అండ్ టాటూస్ ఈ సిరీస్ లో చాలా ఇంపార్టెంట్. ఇలా చెప్తూ ఉండగానే మనకి హెల్గే డాప్లర్ ని చూపిస్తారు. ఇంకా తను ఈసారి మరొక కొత్త పదం చెప్పిస్తూ ఉంటాడు. ఎపిసోడ్ మొదలు అవ్వగానే మనకి ఈ పెయింటింగ్ ని చూపిస్తారు. నెక్స్ట్ మినిట్ ఫ్రాన్సిస్కా గట్టిగా అరుస్తూ బయటకు వస్తుంది, నా లిప్స్టిక్ ఎక్కడ ఉంది అని. నిజానికి ఇందాక చూపిస్తున్న పెయింటింగ్ కి ఈ సిరీస్ కి చాలా డీప్ కనెక్షన్ ఉంది. అది ఏంటో ఫినిషింగ్ లో చెప్తా. ఫ్రాన్సిస్కా అలా అరుచుకుంటూ వెళ్ళగానే చెరొక రూమ్ నుంచి ఆమె తల్లిదండ్రులు షార్లెట్ డాప్లర్ అండ్ పీటర్ డాప్లర్ బయటికి వస్తారు. ఇక్కడతో మనకు అర్థమవుతుంది ఈ ఇద్దరి మధ్య రిలేషన్ అంత హెల్దీగా లేదు అని. అయితే ఏం జరిగి ఉంటుంది అన్నది తర్వాత తెలుస్తుంది. అదే సమయంలో యోనాస్ తన తండ్రి రూమ్ లో దొరికిన మ్యాప్ ని చూస్తూ అందులో తన తండ్రి నోట్ చేసిన వేర్ ఈస్ ద క్రాసింగ్ అన్న పాయింట్ గురించి ఆలోచిస్తుంటాడు. కాస్ తను ఆ మ్యాప్ ని డీకోడ్ చేయాలని నిర్ణయించుకొని ఉంటాడు కాబట్టి. నెక్స్ట్ మినిట్ స్క్రీన్ డాప్లర్ ఫ్యామిలీకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడే మనకి మరొక కొత్త క్యారెక్టర్ పరిచయం అవుతుంది. తన పేరు ఎలిజబెత్, ఫ్రాన్సిస్కా చిన్న చెల్లెలు. ఫ్రాన్సిస్కా ఎలిజబెత్ దగ్గరకు వచ్చి నా లిప్స్టిక్ ఎక్కడ అని సైన్ లాంగ్వేజ్ లో అడుగుతుంది. నిజానికి ఎలిజబెత్ పుట్టు మూగ అని చెవుడు ఉంటుంది. సో తన సైన్ లాంగ్వేజ్ ద్వారా మాత్రమే కమ్యూనికేట్ చేయగలదు. ఫ్రాన్సిస్కా అడిగిన దానికి ఎలిజబెత్ అనింది, నేను నీ లిప్స్టిక్ ఏం చేసుకుంటాను, నేను ఇంకా చిన్నపిల్లని అన్నట్టు సైన్ లాంగ్వేజ్ లో చెప్తుంది. కానీ ఫ్రాన్సిస్కాకి మాత్రం తన లిప్స్టిక్ ని ఎలిజబెత్ దొంగిలించి ఉంటుందని గట్టి నమ్మకం. అప్పుడే షార్లెట్ అక్కడికి వస్తుంది. ఇది గమనించిన ఫ్రాన్సిస్కా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీని తర్వాత మనం యోనస్ ని చూస్తాం. తను తన బ్యాక్ ప్యాక్ వేసుకుని ఆ గుహలోకి వెళ్లేందుకు సిద్ధపడి కిందకి రాగానే అక్కడే తన తల్లి హ్యానా ఉంటుంది. ఇంకా తను యోనస్ తో నువ్వు స్కూల్ కి వెళ్ళకూడదు అనుకుంటే ఉండిపో, నేను మాట్లాడతాను అని చెప్పి ఇంట్లో మనమిద్దరమే ఉన్నాం, ఏదైనా ఎక్సైటింగ్ గా చేద్దామా అని తనతో అడుగుతుంది. అందుకు యోనస్ అమ్మ అని అనగానే సరే వెళ్ళు అని అంటుంది. ఈ హ్యానా క్యారెక్టర్ సిరీస్ లో చాలా దారుణంగా ఉంటుంది. అండ్ తన వల్ల చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడతారు. అది ఎలా అన్నది తర్వాత ఎపిసోడ్స్ లో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిలా ఉండగా పీటర్ డాప్లర్ తన తండ్రి హెల్గే డాప్లర్ దగ్గరికి వచ్చి 33 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మీకు ఏమైనా తెలుసా అని అడుగుతాడు. కానీ ఆ సమయంలో హెల్గే తన మానసిక సమస్యతో బాధపడుతూ అని చెప్పిస్తూ నేను అతన్ని ఆపాలి అని అంటాడు. ఇది విన్న పీటర్ కి ఏమీ అర్థం కాక ఏం ఆగాలి, ఎవరిని ఆపాలి అనుకుంటున్నావు అని అడుగుతాడు. కానీ హెల్గే మాత్రం మళ్ళీ అవే మాటలు రిపీట్ చేస్తూ ఉంటాడు. మరోవైపు షార్లెట్ తన కూతురు ఎలిజబెత్ ని స్కూల్ కి తీసుకెళ్తూ ఉండగా తనకి మార్గమధ్యంలో ఒక వైల్డ్ లైఫ్ కెమెరా కనిపిస్తుంది. ఆమె దాన్ని బలవంతంగా తెరిచి అందులోని మెమరీ కార్డ్ ని తీసుకుంటుంది. దానికి ఎలిజబెత్ నువ్వు దొంగతనం చేసావా అన్నట్టు సైన్ లాంగ్వేజ్ లో అడుగుతుంది. అందుకు షార్లెట్ నేను పోలీస్ ని, నాకు కొన్ని ఆధారాలు కావాలి, అందుకే ఈ మెమరీ కార్డ్ తీసుకుంటున్నాను, తర్వాత తిరిగి పెట్టేస్తాను అని చెప్తుంది. అప్పుడే యోనస్ ఆ మ్యాప్ పట్టుకుని విండెన్ గుహ వైపుగా వెళ్తూ ఉంటే ఎవరో వెనక నుండి గమనిస్తున్నట్టుగా చూస్తాం. అది ఇంకెవరో కాదు, సూట్ కేస్ పర్సన్. అసలు ఎందుకని ఇలా అందరినీ గమనిస్తున్నాడు, ఎవరితను అన్నది పోన్ మీకే తెలుస్తుంది. దీని తర్వాత షార్లెట్ ఎలిజబెత్ ని స్కూల్ కి తీసుకుని రాగానే నేను నా బాయ్ ఫ్రెండ్ యాసిన్ దగ్గరకు వెళ్తాను అని చెప్తుంది. ఇది చూసిన షార్లెట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే వెళ్ళమని చెప్తుంది. నిజానికి ఆ యాసిన్ కూడా పుట్టు మూగా చెవిటివాడు. అతను కూడా సైన్ లాంగ్వేజ్ ద్వారానే మాట్లాడతాడు. అయితే ఈ యాసిన్ అనే పిల్లాడు
ఈ స్టోరీలో పోన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. అదేంటో ఫ్లోలో చెప్పుకుందాం. అక్కడ నుంచి సీన్ క్లాస్ రూమ్ లోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ మ్యాగ్నస్ ఫ్రాన్సిస్కాని కోపంగా చూస్తుంటాడు. కాస్త తన తమ్ముడు మికెల్ మిస్ అవ్వడానికి కారణం ఫ్రాన్సిస్కాని అని చెప్పి తనని దోషిగా భావిస్తూ ఉంటాడు. అందుకే ఆమెను తినేసేలా బాగా కోపంగా చూస్తూ ఉంటాడు. ఫ్రాన్సిస్కా ఆ చూపులకు భయపడి క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా మ్యాగ్నస్ కూడా ఆమె వెనకాలే ఫాలో అవుతూ బయటకు వస్తాడు. తర్వాత సీన్ ఒక సర్జన్ దగ్గరకు షిఫ్ట్ అవుతుంది. అక్కడ తను చచ్చిపడిపోయిన ఆ పక్షులపైన ఆటాప్సీ చేస్తూ ఉంటది. ఇంకా షార్లెట్ కూడా అక్కడే ఉంటుంది రిపోర్ట్ కోసం. అప్పుడు సర్జన్ షార్లెట్ తో ఒక విషయాన్ని చెప్తుంది. ఈ పక్షులన్నిటి చెవులు పూర్తిగా నాశనం అయిపోయాయి అండ్ దీన్ని గమనించి చూస్తే ఏదో రేడియో యాక్టివేషన్ వల్ల గానీ లేక ఆకాశంలో సంచరించే అజ్ఞాత తరంగాలు అన్నోన్ వేవ్స్ వల్ల గానీ ఈ పక్షులు తీవ్రంగా ప్రభావితమై చనిపోయినట్టుగా అనిపిస్తోంది అని చెప్తుంది. ఇది విన్న షార్లెట్ ఆలోచనలో పడిపోతుంది. ఎందుకంటే ఇలాగే 33 సంవత్సరాల క్రితం కూడా జరిగింది అండ్ అదే రిపీట్ అవుతుంది. ఇదంతా చూస్తూ ఉంటే ఈ అన్ని ఘటనలు ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉన్నట్టుగా అనిపిస్తోంది అని ఆమె మనసులో అనుకుంటుంది. మరోవైపు యోనాస్ ఆ చీకటి గుహలోకి ఒక టార్చ్ లైట్ సహాయంతో వెళ్తాడు. ఇంకా చాలా సేపటి వరకు ఎంత వెతికినా అతనికి ఏమీ దొరకదు. ఇది ఇలా ఉండగా షార్లెట్ ఏదో పరధ్యానంలో ఆఫీస్ లోకి వస్తుంది. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. తన పేరు ఓలర్. ఇంకా తనేదో విషయాన్ని షార్లెట్ కి చెప్పబోతుంటే ఉల్రిక్ గురించి అడిగి తర్వాత ఓలర్ తో గత 15 సంవత్సరాల కాలంలో ఉన్న అన్ని డాక్యుమెంట్స్ ను పూర్తిగా చెక్ చేసి అండ్ ఆ రోజుల్లో ఏ పిల్లలు మిస్ అయ్యారో కంప్లీట్ డేటాని సేకరించాలని చెప్తుంది. దానికి ఓలర్ ఇదంతా డిజిటల్ ఫార్మాట్ లో లేదు షార్లెట్, మనమే కూర్చొని ఒక్కొక్క ఫైల్ ని మాన్యువల్ గా చెక్ చేయాల్సి వస్తుంది అని చెప్తాడు. అయినా సరే చేయాల్సిందే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత షార్లెట్ తన ఆఫీస్ కి వెళ్లి ఆ దొంగలించిన పెన్ డ్రైవ్ లోని ఫుటేజ్ ని పరిశీలిస్తుంది. అందులో ఆమెకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. రాత్రి 10:30 నుండి 11 గంటల మధ్యలో ఆమె భర్త పీటర్ కారు అదే రోడ్ లో అంటే పవర్ ప్లాంట్ దగ్గరగా వెళ్ళినట్టుగా రికార్డ్ అయ్యి ఉంది. దాంతో షార్లెట్ మనసులో డౌట్ స్టార్ట్ అవుతుంది. నగరంలో పిల్లల మిస్సింగ్ కి పీటర్ కి ఏమన్నా సంబంధం ఉండి ఉండొచ్చా అని. అప్పుడే మనకి పీటర్ ని చూపిస్తారు. తను ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి ఇంటికి వెళ్ళడానికి కార్ డోర్ ఓపెన్ చేయగానే ఏదో చూసి కంగారు పడిపోతాడు. నిజానికి కార్ మ్యాట్స్ మొత్తం బురద అంటుకుని ఉంటది. ఎవరు చూడడం లేదు కదా అని అది క్లీన్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా అప్పుడే షార్లెట్ తనకి కాల్ చేసి మికెల్ మిస్ అయిన రోజు రాత్రి ఎక్కడున్నావు పీటర్ అని అడుగుతుంది. దానికి పీటర్ నేను రోజంతా ఆఫీస్ లోనే ఉన్నాను అని చెప్తాడు. షార్లెట్ మళ్ళీ అడుగుతుంది, అయితే నువ్వు ఎప్పుడొచ్చా ఆఫీస్ నుండి అని అంటే రాత్రి 10 అయింది అని అన్నాడు. అప్పుడే షార్లెట్ తన దగ్గర ఉన్న డేటాని చెక్ చేస్తుంది. కొంచెం రిలాక్స్ అవుతూ సరే అని అంటుంది. కానీ పీటర్ మాత్రం చాలా సస్పీషియస్ గా కనిపిస్తున్నాడు. లైక్ ఏదో పెద్ద విషయాన్ని దాస్తున్నట్టుగా. తర్వాత సీన్ మళ్ళీ ఫ్రాన్సిస్కా మీదకి షిఫ్ట్ అవుతుంది. ఆమె అడవిలో అదే పాతబడ్డ రైల్వే ట్రాక్ మీదకి వెళ్తూ ఉంటుంది అండ్ తనని ఎవరో ఫాలో అవుతున్నట్టుగా ఫీల్ అవుతుంది. అయినా సరే అదేది పట్టించుకోకుండా ఒక ట్రాక్ దగ్గరికి వెళ్లి ఒక డబ్బాలో నుండి కొన్ని వస్తువులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిజానికి తనని ఫాలో అవుతున్నది మ్యాగ్నస్. దూరంగా నిల్చొని తను ఏం చేస్తుందని గమనిస్తూ ఉంటాడు. ఆ తర్వాత షార్లెట్ ఒక బస్ దగ్గరికి వెళ్లి డోర్ నాక్ చేయగానే లోపల నుండి ఒక వ్యక్తి వస్తుంది. నిజానికి ఆ వ్యక్తి ఒక ట్రాన్స్జెండర్ కమ్ ప్రాస్టిట్యూట్. షార్లెట్ అతన్ని అడుగుతుంది, పీటర్ డాప్లర్ ఇక్కడికి తరచూ వచ్చేవాడా అని. దానికి అతను ఒకప్పుడు వచ్చేవాడు కానీ దాదాపు 1 సంవత్సరం నుంచి మళ్ళీ ఇక్కడికి రాలేదు అని చెప్తాడు. ఇది విన్న వెంటనే షార్లెట్ కాస్త ఆనందపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆ ట్రాన్స్జెండర్ ఫేస్ ని చూస్తే ఏదో టెన్షన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు అలా ఉన్నాడు అన్నది మనకు ఫ్లోలో తెలుస్తుంది. అప్పుడే ఒక వ్యక్తి బ్లాక్ హుడీ వేసుకుని చేతిలో ఎక్స్ట్రా క్లాత్ తో పవర్ ప్లాంట్ ఫెన్సింగ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అది ఇంకెవరో కాదు ఉల్రిష్. తన కొడుకు అసలు ఎక్కడికి వెళ్లాడో తెలుసుకోవాలన్న కుతూహలంతో పవర్ ప్లాంట్ చుట్టూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. తర్వాత సీన్ స్కూల్లోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఫ్రాన్సిస్కా తన బాల్ రూమ్ డాన్స్ కోసం బట్టలు మార్చుకొని వెళ్ళిపోతుంది. కానీ మ్యాగ్నస్ ఆమె బ్యాగ్ లో దాచి ఉంచిన కొన్ని వస్తువులను బయటికి తీస్తాడు. ఇదే సమయంలో షార్లెట్ కి ఒక కాల్ వస్తుంది. అందులో ఉల్రిష్, నేను ఇల్లీగల్ ఇన్వెస్టిగేషన్ కోసం నేరుగా పవర్ ప్లాంట్ లోకి వెళ్తున్నాను, అక్కడ నాకు బ్యాకప్ అవసరం అయితే నీకు కాల్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మరోవైపు మనకు ఎలిజబెత్ తన బాయ్ ఫ్రెండ్ యూనస్ తో సైన్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నట్టు చూపిస్తారు. స్కూల్ అయిపోయిన తర్వాత యూనస్ తల్లి ఆమెను అడుగుతుంది, నేను నిన్ను ఇంటికి డ్రాప్ చేయాలా అని. అందుకు ఎలిజబెత్, మా అమ్మ ఒక పోలీస్ ఆఫీసర్, ఆమె నన్ను తీసుకోవడానికి వస్తానని చెప్పింది, నేను ఇక్కడ లేకపోతే ఆమె చాలా టెన్షన్ పడుతుంది, మీరు వెళ్ళొచ్చు అని అంటుంది. ఇదే సమయంలో షార్లెట్ తన మామయ్య ఇంటికి చేరుకుంటుంది. కానీ అక్కడ ఆమెకు ఏమీ దొరకదు. అప్పుడే తన దృష్టి దూరంగా ఉన్న ఒక డోర్ మీద పడుతుంది. అదేదో కాదు, మనం ఫస్ట్ నుంచి చూస్తున్న అదే బంకర్. షార్లెట్ అక్కడికి వెళ్లి ఆ బంకర్ లోకి దిగుతుంది. కానీ విచిత్రం ఏంటంటే మొత్తం బంకర్ ఖాళీగా ఉంది. అయితే ఆ ఫోటోస్ ఏమయ్యాయి, ఇంకా ఆ క్లీనర్ ఏమైపోయాడు, ఈ విషయాలన్నీ ఫ్లోలో చెప్పుకుందాం. కాసి ఈ బంకర్ వల్ల అప్కమింగ్ ఎపిసోడ్స్ లో చాలా కీలక సంఘటనలు జరగబోతుంది. అదే సమయంలో షార్లెట్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఏదో జరిగిందన్నట్టుగా షాక్ అవుతుంది. దీని తర్వాత సీన్ స్కూల్లోకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఫ్రాన్సిస్కా డాన్స్ క్లాస్ ముగించుకొని అక్కడికి వచ్చి ఉంటుంది. ఇంకా తన బ్యాగ్ చెక్ చేసుకుంటూ ఉండగా మ్యాగ్నస్ అక్కడికి వచ్చి ఆమెను అడుగుతాడు, నీ దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు కూడా డ్రగ్స్ అమ్ముతున్నావా అని. దానికి ఫ్రాన్సిస్, అవి ఎలా వస్తే నీకెందుకు
ఎందుకు అని చెప్పి తన పేరెంట్స్ గురించి చెప్పి బాధపడుతుంది. నిజానికి ఫ్రాన్సిస్కా వారి అమ్మా నాన్న దూరంగా ఉండడానికి రీజన్ పీటర్ డాప్లర్ ఒక గే అని. అప్పుడు మ్యాగ్నస్ కు అసలు నిజం అర్థమవుతుంది. అదే సమయంలో అతను ఫ్రాన్సిస్కాతో ప్రేమలో పడిపోతాడు. ఇదిలా ఉండగా పీటర్ కి అతని భార్య షార్లెట్ నుంచి కాల్ వస్తుంది. ఇంకా తను పీటర్ తో, నువ్వు ఎలిజబెత్ ని స్కూల్ నుంచి తీసుకుని రావా, నాకు కొంచెం అర్జెంట్ పని పడింది, నేను పవర్ ప్లాంట్ కి వెళ్ళాలి అని అడుగుతుంది. దానికి పీటర్, నాకు థెరపీ సెషన్స్ ఉన్నాయి అని అంటాడు. కానీ షార్లెట్ కోపంగా, మన కూతురు మనకి ఇంపార్టెంట్, ఫస్ట్ ఆమెను స్కూల్ నుంచి తీసుకొని రా అని అరుస్తుంది. దీని తర్వాత మనకి ఎలిజబెత్ ని చూపిస్తారు. ఇక్కడే మనకు ఒక చిన్న విషయం తెలుస్తుంది. ఎలిజబెత్ తన అక్కకు అబద్ధం చెప్పి లిప్స్టిక్ ను తన దగ్గరే దాచుకుంది. తర్వాత సీన్ హెల్గే డాప్లర్ మీదకి షిఫ్ట్ అవుతుంది. అతను ఓల్డేజ్ ఫెసిలిటీ నుంచి పారిపోయి అడవిలోకి వెళ్ళిపోతాడు. అతను పదే పదే ఒకే మాట అంటుంటాడు, ఇది ఆపాలి, ఇది ఆపాలి. అయితే ఏం ఆపాలి, ఎవరిని ఆపాలి అన్న విషయాలన్నీ కూడా నేను మీకు తర్వాత చెప్తాను. అప్పుడే వర్షం మొదలవుతుంది. ఇంకా ఎలిజబెత్ వాళ్ళ అమ్మా నాన్నల కోసం చూసి నడుచుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకొని రోడ్డుపై నడుస్తూ ఉండగా ఎలిజబెత్ కి రైడర్ అనే చాక్లెట్ ర్యాపర్ ఒకటి దొరుకుతుంది. అయితే ఈ చాక్లెట్ ప్రెసెంట్ లో ప్రొడక్షన్ లో లేదు. నిజానికి ఇది 33 సంవత్సరాల క్రితంది. అంటే 1980లో తినేవారు. అయితే ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో తెలియడం లేదు. అండ్ ఇక్కడ నుంచి టైమ్ లైన్ గేమ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే పీటర్ స్కూల్ కి చేరుకుంటాడు. కానీ ఆశ్చర్యంగా అక్కడ అతనికి ఎలిజబెత్ కనిపించదు. ఇంకా టీచర్లు ఆమె బహుశా స్కూల్ అయిపోయాక నేరుగా ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు అని అంటారు. ఇది విన్న పీటర్ పూర్తిగా భయపడిపోతాడు. అదే సమయంలో షార్లెట్ అలెగ్జాండర్ టైడ్మన్ దగ్గరికి చేరుకుంటుంది. ఎందుకంటే పవర్ ప్లాంట్ లో ఇల్లీగల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఉల్డ్రిచ్ నీల్సన్ ను అలెగ్జాండర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. సరిగ్గా చూస్తే అలెగ్జాండర్ వీళ్లపై పోలీస్ కేసు కూడా పెట్టవచ్చు. కానీ వీళ్ళంతా చిన్ననాటి స్నేహితులు కావడంతో పెద్దగా విచారణ ఏమీ జరగదు. దాని తర్వాత షార్లెట్ ఉల్రిక్ ని తన కార్లో కూర్చోబెట్టి ఇంటికి తీసుకొని వస్తుంది. దారి పొడుగున ఉల్రిచ్ చాలా డిస్టర్బ్డ్ గా ఉంటాడు. ఇంకా షార్లెట్ తో, ఇవన్నీ మళ్ళీ జరుగుతున్నాయి. ముందు మా అన్నయ్య మిస్ అయ్యాడు, ఇప్పుడు నా కొడుకు మిస్ అయ్యాడు, ఈ పట్టణంలో ఇంకో అబ్బాయి కూడా కనిపించకుండా పోయాడు, దానికి తోడు ఎవరితో తెలియని ఒక డెడ్ బాడీ దొరికింది అని అరుస్తూ తన ఆవేదనని చెప్పుకుంటూ ఉంటాడు. షార్లెట్ అతన్ని శాంతింపజేస్తూ త్వరలోనే మనకు ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది అని అంటుంది. కానీ ఉల్రిచ్ కోపంగా, మనకు సొల్యూషన్ కాదు, సర్చ్ వారెంట్ కావాలి, అది కూడా అలెగ్జాండర్ టైడ్మన్ కి అగేన్స్ట్ గా. దాంతో అతని పవర్ ప్లాంట్ మొత్తం పూర్తిగా సర్చ్ చేసి మిస్సింగ్ పిల్లలను కాపాడాలి అని అంటాడు. అదే సమయంలో పీటర్ షార్లెట్ కి కాల్ చేసి, నేను స్కూల్ కి వెళ్లి అన్ని చోట్ల అడిగాను, కానీ ఇప్పటి వరకు ఎలిజబెత్ రాలేదు, నాకెందుకో చాలా భయంగా ఉంది అని అంటాడు. ఇది విన్న షార్లెట్ భయంగా రోడ్స్ మీద వెతుకుతూ ఉంటే ఎలిజబెత్ యొక్క క్యాప్ దొరుకుతుంది. దీంతో షార్లెట్ ఎలిజబెత్ కూడా మిస్ అయిపోయిందని బాధపడుతూ ఇంటికి చేరుకుంటుంది. అప్పుడే సీన్ హెల్గే పాత ఇంటి వద్దకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఎవరో ముసుగు వేసుకున్న వ్యక్తి హెల్గే ఇంటి లోపలికి వెళ్లడం చూస్తాం. దీని తర్వాత సీన్ అడవిలోకి మారుతుంది. అక్కడ హెల్గే ఆ గుహ దగ్గరికి చేరుకుంటాడు. కానీ అక్కడ పోలీసులు కఠినమైన నిఘా ఉండడంతో వాళ్ళు హెల్గేను మళ్లీ తమతో తీసుకెళ్లిపోతారు. ఇదే సమయంలో సీన్ డాప్లర్ ఫ్యామిలీకి షిఫ్ట్ అవుతుంది. మొత్తం అంతా బాధపడుతూ ఉండగా సడన్ గా ఇంటి డోర్ ఓపెన్ అయింది. ఎలిజబెత్ ఇంటికి తిరిగి వచ్చింది. షార్లెట్ ఫుల్ ఆనందంతో దగ్గరకు వచ్చి హత్తుకొని, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, మేమంతా రోజంతా టెన్షన్ పడ్డామని అంటుంది. అందుకు ఎలిజబెత్, మీరు నన్ను తీసుకోవడానికి రాలేదు కాబట్టి నేను నడుచుకుంటూ వచ్చాను, అందుకే ఆలస్యమైంది. అండ్ దారి మధ్యలో ఒక వ్యక్తిని కలిశాను, తను మీకోసం ఈ గిఫ్ట్ ఇచ్చాడు అని అంటుంది. షార్లెట్ ఆశ్చర్యంగా, నా కోసమా అని ఆ వాచ్ ని తీసుకుంటుంది. ఆ గడియారం సిరీస్ లో చాలా ముఖ్యమైనది. ముందు కథలో ఇది కూడా ఒక పెద్ద పాత్ర పోషించబోతుంది. అది కూడా నేను మీకు తర్వాత చెప్తాను. దీని తర్వాత సీన్ యోనాస్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అదే రోజు రాత్రి యోనాస్ తన గదిలో నిద్రపోతూ ఉండగా సడన్ గా ఆ సూట్ కేస్ పర్సన్ తన డోర్ దగ్గర కనిపిస్తాడు. ఇంకా యోనాస్ దగ్గర ఉన్న మ్యాప్ ని తీసి అందులో ఏదో రాస్తాడు. అది ఏంటి అన్నది తర్వాత ఎపిసోడ్ లో తెలుస్తుంది. అప్పుడే మనకి ఓల్డ్ ఏజ్ హోమ్ లోని హెల్గేని చూపిస్తారు. తను సడన్ గా ఆ నర్స్ చేతిని పట్టుకొని, నేను తనని ఆపాలి అని అంటూ ఉంటాడు. దానికి నర్స్ ఎవరిని ఆపాలి అని అనగానే నోవా అని అంటాడు. ఇక చివరిగా సీన్ మళ్ళీ అడవిలోకి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ డే యాసిన్, అదే ఎలిజబెత్ బాయ్ ఫ్రెండ్, తన ఇంటి నుండి స్కూల్ కి వెళ్తూ ఉంటాడు. ఇంకా తను అనుకుంటాడు, నేనేం చిన్నపిల్లాడిని కాదు, స్కూల్ కి ఒక్కడనే వెళ్ళగలను అని సైన్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటూ వెళ్తుంటాడు. అందులో తనకు ఒక బొమ్మ కనిపించి ఆగుతాడు. అప్పుడే ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి యాసిన్ తో, నోవా నిన్ను చూడాలనుకుంటున్నాడు అని అంటాడు. ఇక్కడితో ఎపిసోడ్ 4 ఎండ్ అవుతుంది మావా. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫస్ట్ ఎపిసోడ్ లో లాక్ అయిన కొన్ని సీక్రెట్స్ రివీల్ అవుతాయి. అండ్ మరికొన్ని షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ నిజాలు కూడా బయటపడతాయి. ఎపిసోడ్ 5. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఇప్పటివరకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటిని ప్రెజెంట్ టైమ్ లైన్ తో కనెక్ట్ చేస్తూ కొత్త మరియు పాత క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తారు. అదేవిధంగా 33 సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడున్న పేరెంట్స్ ఎలా ఉండేవారు, అండ్ కొన్ని క్యారెక్టర్స్ అయితే పూర్తిగా కనపడకుండా పోయాయి. సో వారంతా ఏమైపోయి ఉంటారు అనే విషయాలన్నీ కూడా ఈ ఎపిసోడ్ లో క్లియర్ గా చూపిస్తారు. దీని తర్వాత సీన్ మళ్ళీ విండెన్ పట్టణానికి షిఫ్ట్ అవుతుంది. ఇప్పటికే 2 పిల్లలు కాకోకుండా ఇప్పుడు 3వ పిల్లాడు యాసిన్ కూడా మిస్ అయ్యాడు. దీంతో పట్టణం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మీద నిరసనలకు దిగుతుంది. మీరు మీ పని సరిగ్గా ఎందుకు చేయడం లేదు, రోజుకి పిల్లలు మాయమైపోతూనే ఉన్నారు అంటూ ప్రజలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తర్వాత సీన్ డాప్లర్ ఫ్యామిలీకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ షార్లెట్ ఎలిజబెత్ తో సైన్ లాంగ్వేజ్ లో అడుగుతుంది, ఈ వాచ్ నీకు ఎవరిచ్చారు అని.
అందుకు ఎలిజబెత్, ఈ వాచ్ నాకు నోవా అనే వ్యక్తి ఇచ్చాడు. అతను మొత్తం నల్ల బట్టలు వేసుకుని ఒక ప్రీస్ట్ లా కనిపించాడు. తలపై నల్ల టోపీ, ఇంకా అతని కళ్ళు అయితే బ్లూ కలర్ లో ఉన్నాయి అని అంటుంది. ఇది విన్న షార్లెట్ కు ఇప్పుడు పూర్తిగా నమ్మకం కలుగుతుంది. విండెన్ పట్టణంలో పిల్లలను వరుసగా అపహరిస్తున్నది ఈ బ్లాక్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి అని. అందుకే ఆమె ఎలిజబెత్ ను, నువ్వు కలిసిన ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో ఒక స్కెచ్ చేయగలవా అని అడుగుతుంది. ఇదంతా చూస్తున్న పీటర్ షార్లెట్ ని హెచ్చరించడానికి ప్రయత్నిస్తాడు. చిన్న పిల్లలతో ఇలానైనా మాట్లాడేది అని. దానికి షార్లెట్, నువ్వు ఫస్ట్ మికెల్ మిస్ అయినప్పుడు ఎక్కడున్నావో చెప్పు అని ఆ కార్ స్క్రీన్ షాట్ ని తీసి చూపిస్తుంది. ఈ నగరంలో జరుగుతున్న సంగతులన్నిటికీ నీకు ఏమైనా సంబంధం ఉందా? ఉంటే ఇప్పుడే నిజం చెప్పు, లేదంటే తర్వాత నాకు తెలిసినా నిన్ను కాపాడుకోవడం నా వల్ల కాకపోవచ్చు అని అంటుంది. దానికి పీటర్, నువ్వు ఒక పిచ్చిదానివి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సెకండ్ సీన్ 1986 టైమ్ లైన్ లోని ఒక హాస్పిటల్ కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఈ నర్స్ మికెల్ ను కలవడానికి వచ్చి, నాతో నువ్వు ఎందుకని మాట్లాడడం లేదు? చూస్తూ ఉంటే నువ్వు ఏదో చెప్పాలని అనుకుంటున్నావు కానీ చెప్పలేకపోతున్నావు అవునా అని అడుగుతుంది. నిజానికి మికెల్ ముందు రోజు రాత్రి ఆ గుహ నుంచి వచ్చాడు. తన కాలు విరిగిపోయింది. మళ్ళీ తన అసలు టైంకి వెళ్లే అవకాశం కూడా లేకపోయింది. దాంతో అతను పూర్తిగా డిస్టర్బ్ అయి ఉంటాడు. ఏ మాట కూడా మాట్లాడు. తర్వాత సీన్ మళ్ళీ ఆ సూట్ కేస్ పర్సన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. అతను తన సూట్ కేస్ ని తెరిచి అందులో ఉన్న టైం మిషన్ ని చెక్ చేస్తాడు. దాని తర్వాత మనం మళ్ళీ 2019 టైమ్ లైన్ లోని బార్టోస్ ని చూస్తాం. అతని దగ్గర ఆ ఎరిక్ పార్సల్ లో దొరికిన ఫోన్ ఉంటుంది. అదే ఫోన్ కు ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంది. ఆ వ్యక్తి బార్టోస్ ను ఈ సాయంత్రం నన్ను కలవాలి అని ఒక అడ్రస్ చెప్తాడు. ఇదిలా ఉండగా సీన్ హ్యానా దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఆమె నీల్సన్ ఫ్యామిలీకి భోజనం తీసుకుని వచ్చి ఉంటుంది. కెథరీనా తలుపు తెరవగానే హ్యానా అంటుంది, ఇప్పుడున్న పరిస్థితులను చూస్తూ ఉంటే నువ్వు వంట చేయలేవని అనిపించింది, అందుకనే తీసుకొచ్చాను. ఇప్పటికీ 7 రోజులైంది నీ కొడుకు మిస్ అయ్యి, పైగా ఉల్రిష్ కూడా చాలా టెన్షన్ లో ఉన్నాడు, అందుకే నేనే వండుకొని తీసుకొచ్చాను అని అంటుంది. అప్పటికే బయట వర్షం మొదలవుతుంది. దాంతో కెథరీనా ఆమెను ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. అంతలో ఉల్రిష్ రాగానే హ్యానాని చూసి సర్ప్రైజ్ అయిపోతాడు. అప్పుడే హ్యానా, సరే ఇక నేను వెళ్ళొస్తానని చెప్పి, ఉల్రిష్ నువ్వు నన్ను డ్రాప్ చేస్తావా అని అడుగుతుంది. దానికి కెథరీనా వ్యాంగ్యంగా, అవునవును ఎందుకు డ్రాప్ చేయడు, తప్పకుండా డ్రాప్ చేస్తాడు అని అంటుంది. సరే అని చెప్పి హ్యానా వెళ్తూ ఉండగా కెథరీనా గుడ్ బై హగ్ అని చెప్పి గట్టిగా హత్తుకొని బాడీ వాసనను గమనిస్తుంది. అదే క్షణంలో కెథరీనాకు పూర్తిగా అర్థమవుతుంది ఉల్రిష్ ఇంట్లో అబద్ధం చెప్పి హ్యానా దగ్గరికే వెళ్తున్నాడు అని. ఇక్కడితో కథ మరింత డీప్ గా, మరింత డార్క్ మోడ్ లోకి వెళ్తుంది. దీని తర్వాత సీన్ విండెన్ హోటల్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఆ సూట్ కేస్ పర్సన్ తన దగ్గర ఉన్న కొన్ని సామాన్లు ప్యాక్ చేసి రెజినాకి ఇచ్చి, నాకు కొంచెం అర్జెంట్ పని పడింది, దయచేసి ఈ ప్యాకేజ్ ని ఈ అడ్రస్ కి డెలివరీ చేయగలరా అని చెప్పి, నా గదిలో ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి, నేను పేమెంట్ చేస్తూనే ఉంటాను, ఆ రూమ్ నా పేరు మీదనే బుక్ అయి ఉండాలి అని అడుగుతాడు. తర్వాత మనకు యోనస్ కనిపిస్తాడు. అతను తన స్నేహితుడు బార్తోష్ ఇంటికి టైం స్పెండ్ చేయడానికి వచ్చింటాడు. యోనస్ తో, నా జీవితంలో చాలా స్పెషల్ విషయం జరిగింది, అదేంటంటే మనం ఆ గుహ దగ్గర నుంచి దొంగలించిన డ్రగ్ బ్యాగ్ లో నాకు ఒక ఫోన్ దొరికింది, అండ్ ఆ ఫోన్ కి నేరుగా డ్రగ్ డీలర్ నుంచే కాల్ వచ్చింది. ఇప్పుడు అతను మరొక పెద్ద డీల్ కోసం ఈ సాయంత్రం నన్ను కలవమన్నాడు, నువ్వు కూడా వస్తావా, ఈ సీక్రెట్ నేను నిన్ను చెప్పవచ్చా అని అంటాడు. దానికి యోనస్, నువ్వు నా ఫ్రెండ్వి, నన్ను తప్పకుండా నమ్మొచ్చు, ఈరోజు సాయంత్రం మనం ఇద్దరం కలిసి వెళ్దామని ఒప్పుకుంటాడు. ఇక్కడ సీన్ 1980లోని హాస్పిటల్కి మారుతుంది. అక్కడ ఒక వ్యక్తి మిఖేల్ ను కలవడానికి వస్తాడు. అండ్ అతను కూడా బ్లాక్ సూట్ వేసుకొని హ్యాట్ పెట్టుకుని ఉంటాడు, యాజ్ ఇట్ ఈస్ ఎలిజబెత్ చెప్పినట్టుగాని. అప్పుడే అతను మిఖేల్ తో, నా పేరు నోవా అని చెప్పి, నువ్వు దేవుడిని నమ్ముతావా అని అడుగుతాడు. ఇక్కడితో అర్థమవుతుంది హెల్గే ఎలిజబెత్ చెప్పిన ఆ నోవా ఇతనే అని. నోవా అడిగిన ప్రశ్నకి మిఖేల్, నేను నమ్మను, దేవుడు అన్నవాడే లేడు అని మా నాన్న నాతో చెప్పాడు అని అంటాడు. దేవుడు ప్రతి జీవికి ఒక ప్లాన్ సిద్ధం చేసి ఉంటాడు, మనుషులు దేవుడు చూపిన దారిలోనే నడిస్తే ఏది తప్పుగా జరగదు అని అంటాడు. దానికి మైకేల్ సూటిగా ఒక ప్రశ్న వేస్తాడు, ఒకవేళ దేవుడే తప్పు చేస్తే అని. అప్పుడు నోవా అంటాడు, నేను ఒక ప్రీస్ట్ని, దేవుడు ఎప్పుడు తప్పు చేయడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సీన్ ఉల్రిష్ మీదకి షిఫ్ట్ అవుతుంది. ఈ సమయంలో అతను హ్యానాను ఇంటికి డ్రాప్ చేయడానికి బయలుదేరాడు. దారి మధ్యలో ఉల్రిష్ హ్యానాతో, నాపై నీకు ఉన్న ఈ ఒబ్సెషన్ కొంచెం తగ్గించుకో, నువ్వు ఎక్కడ చూసినా నన్ను కలవడానికి వచ్చేస్తున్నావు, నేను ఎన్నిసార్లు చెప్పాను కాల్ చేయకుండా ఇలా రావద్దు అని. అందుకు హ్యానా, ఉల్రిష్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను, నువ్వు ఏం చెప్పినా నేను చేయడానికి రెడీ అని అంటుంది. దానికి ఉల్రిష్ మెంటల్ ఎక్కిపోయి, ఫస్ట్ కార్ దిగు అని చెప్పి, ఇంకొకసారి నీ ముఖం నాకు చూపిస్తే మర్యాదగా ఉండదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదే సమయంలో సీన్ 1986 కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకు చిన్నపిల్లల్లా ఉన్న హ్యానా, ఉల్రిష్, కెథరీనా కనిపిస్తారు. స్కూల్లో ఉల్రిష్ హ్యానాతో మాట్లాడుకుంటూ వెళ్తూ సడన్ గా కెథరీనా కనిపించగానే హ్యానాని అక్కడే వదిలేసి కెథరీనా దగ్గరికి వెళ్ళిపోతాడు. నిజానికి ఉల్రిష్ కు హ్యానాపై ఎలాంటి ప్రేమ ఉండేది కాదు. అతనికి తన స్థాయికి సరిపోయే ధైర్యంగా ఉండే కెథరీనా అంటే ఇష్టం. అయితే హ్యానాకు మాత్రం చిన్నప్పటి నుంచి ఉల్రిష్ పై క్రష్ ఉండేది, కానీ ఆమె ఎప్పుడూ తన ప్రేమను అతనికి చెప్పలేకపోయింది. ఇక్కడ ఉల్రిష్ అండ్ కెథరీనా మధ్య ఒక పర్సనల్ కన్వర్జేషన్ జరుగుతుంది. అదేంటంటే కెథరీనా అంటుంది, నాకు పిల్లలొద్దు,
కాబట్టి భవిష్యత్తులో ఏ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి, సెక్యూరిటీ తెచ్చావా అని అడుగుతుంది. దానికి ఉల్రిష్ టెన్షన్ పడొద్దు, అన్ని కంట్రోల్లోనే ఉన్నాయి అని అంటాడు. అప్పుడే సీన్ హాస్పిటల్లో ఉన్న మిఖేల్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఇప్పటికే మిఖేల్ చాలా రోజులుగా ఆ హాస్పిటల్లోనే ఉంటాడు. అందుకే చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లేడీ అక్కడికి వచ్చి, పిల్లలు ఇలాగే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండడం మంచిది కాదు, తాత్కాలికంగా అయినా అతను మా సంరక్షణలో ఉండొచ్చు, త్వరలోనే ఇతని కుటుంబం ఎక్కడుందో, ఎక్కడి నుంచి వచ్చాడో అన్ని వివరాలు కనుక్కుంటామని చెప్తుంది. అప్పుడు ఈ నర్స్ ఆ లేడీతో, ఈ పిల్లాన్ని నేను పెంచుకుంటే ఎలా ఉంటుంది అని అడుగుతుంది. ఎందుకంటే ఆమెకు పెళ్ళయ్యాక పిల్లలు లేరు, పైగా ఆమె భర్త కూడా చనిపోయాడు. దానికి చైల్డ్ డిపార్ట్మెంట్ లేడీ, ఒకసారి నా టీంతో మాట్లాడతాను, అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ అయితే నువ్వు ఆ పిల్లాన్ని ఇంటికి తీసుకెళ్లొచ్చు అని చెప్తుంది. తర్వాత సీన్ యోనాస్ మీదకి షిఫ్ట్ అవుతుంది. అతను ఒక చర్చ్ బయట ఉన్న గ్రేవ్ యార్డ్ దగ్గర కూర్చొని ఉంటాడు, ఎందుకంటే అక్కడ తన తండ్రి మైకేల్ సమాధి ఉంటుంది. అప్పుడే అక్కడికి ఆ సూట్ కేస్ పర్సన్ యోనాస్ పక్కకు వచ్చి కూర్చుంటాడు. దేవుడు మన జీవితంలో ఏం చేసినా అది మంచి కోసమే, నీ తండ్రి ఇక్కడ లేకపోవడం కూడా ఒక కారణాన్ని ట్రిగ్గర్ చేయడానికి, టెన్షన్ పడకు, ఫ్యూచర్ లో అన్ని బాగానే జరుగుతాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మనకు 1986లోని విండెన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ని చూపిస్తారు. ఇక్కడే హ్యానా తండ్రి పనిచేసేవాడు. ఈ సమయంలో హ్యానా కూడా తన తండ్రితో కలిసి అక్కడికి వస్తుంది. అప్పుడే తనకి దూరంగా కూర్చున్న మికెల్ కనిపిస్తాడు. అతని కాలు విరిగిపోయి ఉంటుంది. ఒకవైపు ఉల్రిష్ మీద కోపం, మరోవైపు చిన్నప్పటి నుంచి మనసులో దాచుకున్న ఒక తాపత్రయం. ఇవన్నీ కలిసి హ్యానాను మికెల్ దగ్గరకు తీసుకెళ్లేలా చేస్తాయి. ఇంకా తనలోని కోపాన్ని మొత్తం మికెల్ ముందు బయటపెడుతుంది. అప్పుడు మికెల్ హ్యానాతో మాట్లాడుతూ, గ్రేట్ మెజిషియన్ హ్యూడినీ గురించి నీకు తెలుసా అని అడుగుతాడు. తర్వాత ఆమెకు ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ ని చేసి చూపించగానే అదే సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం మొదలవుతుంది. ఇదిలా ఉండగా స్కూల్లోని ఒక రూమ్ లో కెథరీనా అండ్ ఉల్రిష్ కలిసి ఉంటారు. మరోవైపు ప్రెజెంట్ టైం 2019లో మార్తా స్కూల్లో ఒక యాక్ట్ ని ప్లే చేస్తూ ఉంటది. ఇంకా ఆ ప్లేలో ఆమె చెప్తుంది, ఈ ప్రపంచంలో 2 రకాల శక్తులు ఉంటాయి, ఒకటి లైట్, మరొకటి షాడో. ఏది ఎక్కువ పవర్ఫుల్ అన్నది ముఖ్యం కాదు, మనం ఏ దాన్ని నమ్ముతాం అన్నదే అసలు విషయం అని అంటుంది. ఈ డైలాగ్ సిరీస్ లో ముందుకు వెళ్లే కొద్దీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ గా మారుతుంది. అప్పుడే మనకి 1986 టైం లైన్ ని చూపిస్తారు. హ్యానా అనుకోకుండా ఉల్రిష్ మరియు కెథరీనా ఇద్దరు కలిసి స్పెండ్ చేస్తున్న దృశ్యాన్ని చూసేస్తుంది. ఆ క్షణం హ్యానా హార్ట్ బ్రేక్ అవుతుంది. ఇంకా ఆ ఇన్సిడెంట్ చూశాక ఆమె ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటుంది. అదేంటో తర్వాత తెలుస్తుంది. ఇదే సమయంలో మనకు బార్తోష్ కనిపిస్తాడు. అతను డీలర్ ను కలవడానికి పవర్ ప్లాంట్ దగ్గర చేరుకుంటాడు. ఇంకా తన ఫ్రెండ్ యోనస్ కి కాల్ చేస్తాడు. కానీ ఈసారి యోనస్ అతనికి సహాయం చేయాలని అనుకోవడం లేదు. ఇక్కడితో కథ మరొక దిశలోకి వెళ్తుంది. నిజానికి యోనస్ బార్తోష్ దగ్గర వెళ్లకుండా ఉండడానికి మెయిన్ రీజన్ మార్తా తనని కలవాలని చెప్పి మెసేజ్ చేసి ఉంటుంది. అందువల్లే యోనస్ అతని కాల్ ఆన్సర్ చేయడు. దాంతో బార్తోష్ ఒంటరిగా వెళ్ళిపోతాడు. మార్తా యాక్ట్ అయిపోగానే తన రూమ్ లోకి వచ్చి ఉంటది. అప్పుడే యోనస్ తన దగ్గరికి వచ్చి చాలా బాగా చేసావు అని ప్రశంసిస్తూ మార్తాతో ఒక నిజాన్ని చెప్తాడు. మీరంతా అనుకుంటున్నట్టు నేను ఫ్రాన్స్ కి వెళ్ళలేదు, నేను ఒక థెరపీ సెషన్ లో నిన్న. మా నాన్న గనక చనిపోకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు అని అంటాడు. నిజానికి మార్తాకి తెలియదు తను ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు అని. అప్పుడే యోనస్ మార్తాతో, మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం అయిపోయింది కదా, నువ్వు బార్తోస్ తో రిలేషన్షిప్ లో ఉన్నావు, అయితే నాకెందుకని మెసేజ్ చేస్తావు బార్తోస్ కి కాకుండా అని అడుగుతాడు. దానికి మార్తా మెల్లగా తన దగ్గరికి వచ్చి సారీ చెప్పినట్టుగా తనని గట్టిగా ముద్దు పెట్టుకుంటుంది. ఇదే సమయంలో బార్తోష్ ఆ డ్రగ్ డీలర్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే ఒక కార్ వచ్చి అక్కడ ఆగుతుంది. ఇంకా ఆ కార్లో ఎవరున్నారా అని చూస్తే అందులో నోవా కూర్చొని ఉంటాడు. నిజానికి ఈ నోవా వల్ల మొత్తం కథ చాలా రకాలుగా మలుపులు తిరుగుతుంది. అండ్ తను వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్స్ ఈ సిరీస్ లో. ఇంకా నోవా బార్తోస్ తో కార్లోకి ఎక్కమని అడుగుతాడు. దీని తర్వాత తనకి కొన్ని నమ్మలేని విషయాలను వివరిస్తూ ఉంటాడు. బేసిక్ గా అవి వన్ ఆఫ్ ద టాప్ సీక్రెట్స్. అయితే ఆ సీక్రెట్స్ ఏంటో నేను మీకు తర్వాత చెప్తాను. మరోవైపు ఉల్రిష్ నిల్సన్ తన భార్య కెథరీనా దగ్గరికి చేరుకుంటాడు. ఆమె పక్కనే పడుకొని అన్ని సర్దుకుంటా ఏం బాధపడకు అని చెప్పి తనని ఓదార్స్తూ ఉంటాడు. కానీ కెథరీనా మనసులో మాత్రం ఒక విషయం బలంగా కూరుకుపోయింది. ఉల్రిష్ ఇప్పుడు పూర్తిగా చేజారిపోయాడు అని. అదే సమయంలో మనకు 1986 హ్యానాని చూపిస్తారు. తను అండ్ తన తండ్రి కార్లో ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడు ఆమె తన తండ్రితో, మీరు ఏదైనా చాలా తప్పుగా జరిగేదాన్ని చూస్తే ఏం చేస్తారు, ఇన్ కేస్ నేనే అలాంటి పరిస్థితి చూసి ఉంటే ఏం చేయాలి అని అడుగుతుంది. దానికి ఆమె తండ్రి, సాధారణంగా అయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని అంటాడు. దానికి హ్యానా, అయితే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కాజ్ నేను చూడకూడని విషయాన్ని ఒకటి చూశాను, దాని గురించి కంప్లైంట్ చేయాలి అని అంటుంది. తను చెప్పినట్టుగానే హ్యానా తండ్రి తనని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాడు. అక్కడ మనకు ఏగన్ టైడ్మెన్ కనిపిస్తాడు. ఇంకా హ్యానా తన ముందర నిలబడి, ఈ రోజు నేను ఉల్రిష్ ఒక అమ్మాయిపై అత్యాచారం చేస్తూ ఉండటాన్ని చూశాను, ఆ అమ్మాయికి చాలా దెబ్బలు కూడా తగిలాయి అని చెప్తుంది. నిజానికి హ్యానా అబద్ధం చెప్పింది, అది కూడా తన ప్రేమించిన అబ్బాయి మీద. ఇక్కడితో అర్థమవుతుంది హ్యానా ఎంత దారుణమైన మనిషి అని. ఇంకా పోను చాలా విషయాలు తన గురించి తెలుస్తాయి. ఈ అబద్ధం కారణంగానే పోలీసులు వచ్చి ఉల్రిష్ ని పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. ఇదే సమయంలో మనకి యోనస్ ని చూపిస్తారు. ఇంకా అతను మార్తా దగ్గర
దగ్గర నుంచి ఇంటికి తిరిగి రాగానే తన బెడ్ మీద ఒక పార్సల్ ఉండడం గమనించి వెళ్లి ఆ పార్సల్ ని ఓపెన్ చేస్తాడు. ఎపిసోడ్ స్టార్టింగ్ లో సూట్ కేస్ పర్సన్ రెజినాకి ఒక పార్సల్ నుంచి పోస్ట్ చేయమని అడిగాడు కదా, అదే ఇది. యోనాస్ ఆ బాక్స్ ని ఓపెన్ చేయగానే అందులో ఒక రేడియో ఫ్రీక్వెన్సీ యాక్టివేటర్ అండ్ ఒక లైట్ ఉంటుంది. ఈ రెండు వస్తువులు యోనాస్ గుహ లోపల డీప్ గా వెళ్లేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే వాటిని యూజ్ చేసి యోనాస్ ఏం చేస్తాడు అన్నది ఫ్లోలో చూద్దాం. అలా వస్తువులన్నీ తీసుకోగానే ఆ బాక్స్ లో తనకు ఒక లేఖ కనిపిస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ లో మైకెల్ రాసిన లెటర్. అయితే ఈ లెటర్ వల్ల సిరీస్ లోని ఒక పెద్ద ప్లాట్ అండ్ ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే నిజానికి తన తండ్రి మైకెల్ ఇంకెవరో కాదు, 2019 లో తప్పిపోయిన మికెల్ నీల్సన్. ఇది చూసిన యోనాస్ కి గొంతులో తడి ఆరిపోయింది. నిజమో కలో అర్థం కాని సిచ్యువేషన్ లో అలా కూర్చుండిపోతాడు. మికెల్ అయితే ఇన్ని సంవత్సరాలు ఎందుకని ఈ నిజాన్ని దాచాడు, అసలు మికెల్ మైకెల్ గా ఎలా మారాడు అన్న విషయాలు కమింగ్ పార్ట్స్ లో డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీకు నేను ఈ బొమ్మ గురించి చెప్తాను అన్నాను కదా. నిజానికి ఈ వాల్ పెయింటింగ్ సింపుల్ ఆర్ట్ కాదు, ఇది ఒక అబ్స్ట్రాక్ట్ ఆర్ట్. అండ్ ఇది ఇక్కడ చూపించడానికి మెయిన్ రీజన్ డార్క్ సిరీస్ లో ఉన్న కోర్ కాన్సెప్ట్ ని సైలెంట్ గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం లాంటిది. ఇక్కడ ఆర్ట్ ని గమనించి చూస్తే మనిషి పర్ఫెక్ట్ సిమెట్రిక్ లో ఉంటాడు, లెఫ్ట్ రైట్ ఒకేలా ఉంటాయి. మీనింగ్ డార్క్ లో క్యారెక్టర్స్ అన్ని కూడా మేము డెసిషన్స్ తీసుకుంటున్నాం అని అనుకుంటారు, కానీ టైమ్ అండ్ డెస్టినీ ఆల్రెడీ వాళ్ళని కంట్రోల్ చేస్తుంది అని చెప్పడం. అండ్ ఇక్కడ గమనించి చూస్తే ఒక వ్యక్తి రెండు పిల్లర్స్ మధ్యలో ఉన్నట్టుగా చూపిస్తారు. నిజానికి అది ఒక వైపు పాస్ట్ ని, ఇంకొక వైపు ఫ్యూచర్ ని, అండ్ మధ్యలో ఉన్నది ప్రెజెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. దానికి అర్థం ఈ మనిషి ఎటు తప్పించుకోలేడు అని చెప్పడం. అయితే ఈ ఫ్యూచర్ అండ్ పాస్ట్ కి మధ్యలో ఎవరు ఇరుక్కున్నారు అన్నది మనకు పోన్ తెలుస్తుంది. ఇంకా గమనించి చూస్తే కొన్ని బాడీ పార్ట్స్ కూడా కనిపిస్తాయి. అవన్నీ కూడా బర్త్, రిలేషన్షిప్స్, చిల్డ్రన్ ని రిప్రజెంట్ చేస్తాయి. లైక్ జనరేషన్స్ రిపీట్ అవుతాయి, మిస్టేక్స్ మళ్ళీ జరుగుతాయి, సైకిల్ బ్రేక్ అవ్వదు. ఇలా చెప్పుకుంటే పోతే మొత్తం సిరీస్ అంతా కూడా ఈ ఒక్క ఫ్రేమ్ లోనే ఉంటుంది మామ. అండ్ ఫైనల్ గా ఈ పెయింటింగ్ చెప్పేది మనకు ఒకటే, డార్క్ లో మనిషి హీరో కాదు, మనిషి ఒక ఎక్స్పెరిమెంట్ అని. సో ఆ పెయింటింగ్ ఇంకా డీప్ గా మనకు అర్థం అవ్వాలంటే రాబోయే విపత్తులు ఎక్స్పీరియన్స్ చేయాలి. అవన్నీ కూడా క్లీన్ అండ్ క్లియర్ గా అప్కమింగ్ పార్ట్స్ అండ్ సీజన్స్ లో చెప్పుకుందాం. ఇక్కడితో ఈ ఎపిసోడ్ 5 అండ్ పార్ట్ 2 ముగుస్తుంది.